మన దేశంలో మనుషులను అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించే వాళ్ళని చూసే ఉంటారు. కానీ దేవతల్ని, దేవులని, మందిరాలను అడ్డం పెట్టుకుని సంపాదించే పంది కుక్కల గురించి ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకోండి. జమ్మూలో వైష్ణవి దేవి గారికి సంబంధించినటువంటి ఒక మందిరం ఉంది. ఈ ఫేమస్ టెంపుల్ యొక్క దర్శనం కోసం దాదాపు సంవత్సరానికి 1 కోటి మంది ప్రజలు వస్తూ పోతూ ఉంటారు. ఈ మందిరంలో దర్శనం కోసం వచ్చినటువంటి ప్రజలు బంగారం, వెండి, డబ్బు ఎవరి రేంజ్ ని బట్టి వాళ్ళు సమర్పించుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా కేవలం వెండి విషయానికి వచ్చేస్తే 4500 కేజీల వెండి అనేది ఇక్కడ దర్శనార్థం కోసం వచ్చేటటువంటి ప్రజలు ఈ మందిరానికి సమర్పించుకుంటూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అసలైన దారుణం ఏంటంటే, సాధారణంగా మిగతా దేవాలయాలు పూరి గాని, తిరుపతి గాని, లేకపోతే షిరిడి గాని, ఈ పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నిటిలో కూడా బంగారానికి సంబంధించి, వెండికి సంబంధించినటువంటి క్వాలిటీ టెస్టింగ్ అనేది చేస్తూనే ఉంటారు. కానీ ఫ్రెండ్స్, ఈ వైష్ణవి దేవి మందిరంలో మాత్రం ఎటువంటి టెస్టింగ్ అనేది చెయ్యరు. ఈ ఒక్క విషయాన్ని అదునుగా తీసుకున్నటువంటి కొంతమంది దరిద్రులు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. రీసెంట్ గానే ఈ వైష్ణవి దేవి మందిరంలో 22,000 కేజీలకు సంబంధించినటువంటి వెండిని మింట్ కి ఇచ్చారనమాట. ఈ మింట్ లో వెండి ఏదైతే ఇచ్చారో ఆ వెండి మొత్తాన్ని కూడా బిస్కెట్ల రూపంలో తయారు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మింట్ లో వెండి మొత్తాన్ని టెస్ట్ చేస్తే 20,000 కేజీల వెండిలో కేవలం 5% మాత్రమే వెండి ఉంది. మిగతా 95% వరకు కాడ్మియం లోహంతో కంప్లీట్ గా నకిలీ అని తేలింది. కానీ ఫ్రెండ్స్, ఇలాంటి వెండి అనేది కంప్లీట్ గా భక్తులు ఇచ్చింది కాదు. ఈ ఫేమస్ మందిరానికి చుట్టుపక్కల ఉండేటటువంటి జ్యువెలరీ షాప్ లో నుంచి కలెక్ట్ చేసింది అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే, భక్తులు ఈ వెండిని ఎక్కడైతే జ్యువెలరీ షాప్ చుట్టుపక్కల కొన్నారో ఆ షాప్ వాళ్ళు ఇలాంటి వెండిని అమ్మారనమాట. దేవుళ్ళ పేరు మీద మోసం చేసేటటువంటి డబ్బు మీ కుటుంబాలకి ఏ విధంగా